హాయ్ చెప్పు. హాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాం వైజాగ్ నుంచి పిఠాపురం. 4 టెంపుల్స్ 1 డే ఫుల్ పవర్. స్టార్ట్ చేసింది అనకాపల్లి నూకాంబిక దగ్గర ఎర్లీ మార్నింగ్ దర్శనంతో. తర్వాత హైవే మీద తుని తలుపులమ్మ ట్రక్ డ్రైవర్స్ కూడా ఆపి మొక్కే వెళ్తారు ఇక్కడ. దెన్ వచ్చింది అన్నవరం హిల్ పైన ఉన్న సత్యనారాయణ స్వామి. ఫైనల్ డెస్టినేషన్ పిఠాపురం కుక్కటేశ్వర స్వామి. ఇది శక్తిపీఠం అండి. సో మనం ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాం. అనకాపల్లి నూకాంబిక అమ్మవారు. ఇక్కడ లోకల్లో అమ్మవారికి నూకలమ్మ కూడా అంటారు. చేతిలో ఈ లోటస్ ఫ్లవర్స్ పట్టుకొని టెంపుల్లోకి వెళ్తుంటే ఒక మంచి వైబ్రేషన్ స్టార్ట్ అయిందండి. వీకెండ్స్ కాదు కానీ కొంచెం రష్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్, పెద్దవాళ్ళు అందరిది ఒకే మాట, తల్లి చల్లగా చూడు. అసలు గోపురం చూడండి, పెద్దగా పసుపు రంగులో వెలిగిపోతుంది. ఉత్తరాంధ్రలో చాలా ఫేమస్ ఈ తల్లి. కోరిన కోరికలు తీర్చే నూకాంబిక అని పేరు. నేను కూడా నా కోరిక చెప్పేసి ఫ్లవర్స్ ఇచ్చేసానండి. ఇక్కడ డైలీ అన్నదానం జరుగుతుందండి. దర్శనంకి వచ్చే ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు. సింపుల్గా రైస్, పప్పు, సాంబార్, ఒక కర్రీ, పెరుగు, కానీ టేస్ట్కి అన్నం అమ్మవారి ప్రసాదంలో అయితే ఫీల్ అవుతుందండి. అనకాపల్లి నుంచి 1 hour డ్రైవ్ చేస్తే నెక్స్ట్ తలుపులమ్మ లోయ. పేరులోనే ఉంది కదా, లోయ అంటే కొండల మధ్య ఉన్న లోయ. కార్ పార్క్ చేసి కొంచెం కొండ నడవాలి. చుట్టూ ఫారెస్ట్, నేచర్తో వాక్ అంటే ఇదేనండి. లోపల తలుపులమ్మ తల్లి నిండుగా కూర్చొని ఉంటుంది. ఐ టు ఐ చూస్తే భయం కూడా భక్తిలా అనిపిస్తుందండి. ఇక్కడ డ్రైవర్స్, లారీ వాళ్ళు, న్యూ వెహికల్స్ కొన్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడే పూజ చేయిస్తారు. హైవేకి దేవత అంటే ఈ తల్లి. ఫోన్ అయితే అలౌ చేయలేదండి, సో పిక్స్ ఏమీ అక్కడ తీయలేకపోయాం. ప్రకృతి ప్లస్ దేవుడు కలిసి ఉన్న ప్లేస్ అంటే ఇదే తలుపులమ్మనండి. మన థర్డ్ స్టాప్ తుని నుంచి స్ట్రేట్ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. లోపల శ్రీ సత్యనారాయణ స్వామి యంత్రం రూపంలో దర్శనం ఇచ్చారు. అనంతలక్ష్మి అమ్మవారితో కలిసి ఉన్నారు. ఇక్కడ సత్యనారాయణ వ్రతంకి అంత క్రేజ్ ఎందుకు అంటే, కోరిక అడిగితే కాదు, వ్రతం చేస్తే స్వామి రిజల్ట్ చూపిస్తారు అంట. ఇక్కడ హేమాంష్ తాతయ్యతో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మంకీస్ ప్లస్ హేమాంష్ ప్లస్ తాతయ్య ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ కాంబో అండి.
స్వామి దర్శనం అయిపోయాక గోశాలకి వచ్చాం. ఎన్ని ఆవులు ఉన్నాయి అసలు. హేమాంష్ పివాంష్ చాలా ఎంజాయ్ చేశారు అక్కడ. గోసేవ అంటేనే దేవసేవ. సో ఇక్కడ 3 జనరేషన్స్ ఒకేసారి గోసేవ అండి. స్వామి బ్లెస్సింగ్స్ ప్లస్ గోమాత బ్లెస్సింగ్ ఇస్ ఈక్వల్స్ టు డబల్. గోమాత నమస్కారం అని నేర్పిస్తే హేమాంష్ చిన్నగా చేతులు ఎత్తాడు. ఇక్కడ గడ్డి కొనుక్కొని ఆవులకి పెట్టాం. హేమాంష్ కొంచెం భయం, కొంచెం ఎక్సైట్మెంట్తో గడ్డి ఇస్తుంటే ఆవు ప్రేమతో తినింది. సో దిస్ వాస్ ద బెస్ట్ మూమెంట్ అండి. సో ఫైనలీ 4th స్టాప్ అండి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం. 18 శక్తిపీఠాలలో ఒకటి, పురుహూతిక అమ్మవారు కొలువైన చోటు అంట. ఇక్కడ సతీదేవి తుని భాగం పడిందంట, అందుకే ఇది శక్తిపీఠం. అమ్మాయిగా నేను పురుహూతిక అమ్మవారిని చూస్తే చాలా కనెక్ట్ అయ్యాను. శక్తి అంటే అమ్మాయిలే కదా మరి. లోపల హైలైట్ ఏంటి అంటే నీటి మధ్యలో కుక్కుటేశ్వర స్వామి లింగం. చూస్తేనే మనసు చాలా ప్రశాంతంగా అయిపోయింది. పితృదోషం కోసం లేడీస్ చాలామంది ఇక్కడ పూజ చేస్తారు. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఒక హీరోయిన్ని కలిసి ఫోటో దిగాను. సో ఇట్స్ అ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అండి. డే 1లో అన్నవరం నుంచి పిఠాపురం వరకు నాన్ స్టాప్ జర్నీ అండి. స్వామి దర్శనం, హీరోయిన్ దర్శనం అన్నీ అయిపోయాయి. సో లాస్ట్కి ఇక్కడ మేము బిర్యానీ దర్శనం కూడా చేసేసాం. డే 1 ట్రిప్ ఇక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్. అన్నవరం నుంచి పిఠాపురం వరకు జర్నీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. కామెంట్లో జై మాతాది అని రాయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. So good night, bye bye, take care.